హిడ్మా 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 అన్నలనేటి పేరు ఈనబడితే చాలు ముందుగల ఈనబడేటి పేరు హిడ్మా. హిడ్మా ఆడున్నాడు ఈడున్నాడు ఎన్కౌంటర్లో పోయిండు అని ఓ మస్తు మస్తు వార్తలు వస్తూనే ఉంటాయి. మళ్ళీ తెల్లారి తప్పించుకుండు అనేటి వార్తలు కూడా ఈనబడుతూనే ఉంటాయి. ఇట్లా ఎన్ని మాటలు తప్పించుకున్నా ఈసారికి తప్పించుకోవడం కష్టమే అంటుర్రు. ఆపరేషన్ కాగారు కాదు, ఇక ఇప్పటి సంది ఆపరేషన్ హిడ్మా. హిడ్మాను టార్గెట్ చేసినాయి బలగాలు. హిడ్మాను దొరకబట్టేందుకు భూమి మీదకేంచి ఓ 1500 అడుగుల మీదంగా డ్రోన్ కెమెరాలను తిప్పుతుంటే హిడ్మా జడగానొచ్చిందట. పెద్ద ముచ్చట ఏందంటే అప్పుడు ఆపరేషన్ కాగారు పెట్టింది హిడ్మా కోసమే, ఇప్పుడు ఆపరేషన్ హిడ్మా కూడా ఆయన కోసమే. హిడ్మాను దొరకబట్టేందుకు మొగులు మీదంగా పిట్ట కెమెరాలు తిప్పుతున్నారు అన్నట్టు పోలీసు వాళ్ళు. గడ్డ తిరిగేటి కెమెరానే దొరకబట్టిందట హిడ్మా జాడ. ఏండ్ల కమానంకేంచి అన్నల దళాన్ని నడిపించే కూడా గీ హిడ్మానే. ఆయన చుట్టూ ఎప్పుడు చూసినా 100 మంది ఉంటారు అన్నలు కాపలా. ఇప్పుడు కూడా 300 మంది వరకు ఉన్నారట కూడా. అప్పట్లో ఇన్విటేషన్ అబూష్ అనేటి పేరుతోని 100 మంది జవాన్ల పానాలు తీసేందుకు పిలాన్ లేచింది కూడా గీ హిడ్మానే. మరి నెత్తి మీద 1.5 కోటి వరకు రివార్డు ఉందంటే చూడాలి మనోడు ఎంత పెద్ద మావో ఇష్టం. ఓ 2 నెలల కింద ఆపరేషన్ కాగారి పేరుతోని కళ్యకుట్టలలో ఎంకులాడుతుంటే ఓ కాడ హిడ్మా జాడ దొరికిందని పోలీసు బలగాలు తుపాకులు వేలిస్తే దొరికినట్టే దొరికిండు, తప్పించుకున్నాడు. ఇప్పుడు మల్లోపాలి పిట్ట కెమెరాల గానొచ్చేటాళ్లకు ఇప్పుడు ఇడిచిపెట్టే ముచ్చటే లేదు, బరాబర్ పట్టుడే లేపుడే అంటున్నారు. దండకారణ్యం ఇడిచిపెట్టాలే, తుపాకులు దింపాలే, పోలీసు వాళ్ళ ముంగట లొంగిపోవాలే, లేకుంటే మళ్ళీ ఏడాదికల్లా అన్నల్ని లేకుండా చేస్తాం, అడవుల్ని శుద్ధి చేస్తామని మస్తు మాటలు చెప్పిరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. చెప్పినట్టే ఇప్పటి వరకు ఓ ఏడాది అర్థంలో 550 మందికి మీదనే అన్నల్ని ఎన్కౌంటర్లు చేసిరు కూడా. అండ్ల పెద్ద పెద్దోళ్ళ పానాలు కూడా పోయినాయి. ఎంతమంది దొరికినా హిడ్మా మాత్రం అస్సలు దొరుకుతలేడు. ఇక ఈ పారికి ఎట్టన్నా పట్టుకోవాలని ఆపరేషన్ హిడ్మా అని పేరు పెట్టి ఇట్లా ఎంకులాడుతులే అన్నట్టు. గట్ల ఎంకులాడుతుంటేనే మళ్ళీ ఇప్పుడు జాడ దొరికింది. ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో గాని ఎక్కడి హిడ్మారా నాయన, చిక్కడు దొరకడు. అంత ఇకమతి కల్లోడు మరి.